ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో ఒక్కొక్క దినం మనందరికి ఇచ్చి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా ఆయన ప్రేమించాలి. ఆ జీవం గల దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన కృపలో ఉంచుకొని ఉండాలని, ఆయన చిత్తంలో నడిపించుకోవాలని ఆయన ఆశపడి ఉన్నాడు. ఈరోజు నీ ఆశ ఏమిటో? మరి ఈరోజు నేను కూడా ఆయనలో ఉండటానికి మనం ఎలాంటి వారమై ఉండాలి? దేవుని చిత్తానికి లోబడిన వారిగా ఉండాలి. బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, చిన్న బిడ్డ తల్లిగా ఏ విధంగా పారిపోతాడో ఆ ఒడిలోకి వెళ్ళాలని ఆశపడతారు కదా. వాళ్ళకి ఎన్నో బాధలు ఉండొచ్చు. తల్లిని చూడగానే అన్నీ మర్చిపోయి ఆ తల్లి ఒడిలోకి వెళ్ళాలని చిన్న బిడ్డలెట్ట పరుగులెడతారో, ఈరోజు నేను కూడా జీవము గల దేవునిలో అలా ఉండాలని ఆశపడాలి. ఎందుకంటే సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుదును అంటున్నాడు కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనలందరినీ ప్రేమించి ఈరోజు మన ప్రభు మనకిచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ప్రత్యేకంగా హెచ్చించుదని అంటున్నాడు. ఈరోజు ఎవరికి విశ్వాసం ఉన్నది? ఎవరికి నమ్మకం ఉన్నది? ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, మరి నువ్వు ఎవరైతే ఉదయకాల సమయంలో ఆయన నామమును ధ్యానిస్తూ, ఆయన్ను జ్ఞాపం చేసుకుంటూ, స్తుతిస్తూ, ఒక అధ్యాయం చదువుతూ, ప్రార్థనాపూర్వకంగా ప్రపంచంలో మన నాయకులను అందరినీ జ్ఞాపం చేసుకుంటూ, దేశాన్ని కాపాడుచున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన నామములో ఉండాలని, ఆయనకు లోబడి ఉండాలని ప్రార్థన ద్వారా ఎవరిని ఘనపరుస్తున్నావా? మరి ఏది చేయకుండానే ఆయన నిన్ను ఘనపరచాలనుకుంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన అంటున్నాడు కదా, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చించున్నాను అంటున్నాడు. ఎవరిని హెచ్చిస్తున్నాడు? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, దిగులు వచ్చినా, ఏది వచ్చినా చిన్న బిడ్డలాగా తల్లి దగ్గరికి పరిగెత్తుకొని పోయినట్లే నిజమైన దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో నీ మరణ పడక లేగానే ఆయన సన్నిధి నీ జ్ఞాపకంలో రావాలి. ఆయన సన్నిధి నువ్వు జ్ఞాపం చేసుకోవాలి. అప్పుడే ఆయన నిన్ను ఈ భూమి మీద హెచ్చించేవాడిగా ఉంటున్నాడు. పరలోకానికి ఆయన నిన్ను తీసుకువెళ్ళటానికి కూడా రాబోచున్న కాలము కదా. మరి అయితే ఆ దేవుని బట్టి ఈరోజు నేను కూడా సంతోషించాలంటే, ఆ తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద మనందరము కూడా ఆయన చేసిన గొప్ప కార్యములనే, అద్భుత కార్యములనే అనేక జనులకు తెలియపరచాలి. అప్పుడు నిన్ను ఆయన భూమి మీద ఉన్నప్పుడే హెచ్చిస్తాడు, ఘనపరుచుకుంటాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా మరి మన పక్షమున జనులను జయించుటకు అతని కుడి చెయ్యి పట్టుకొని నేను నడిపించుదును అంటున్నాడు. జనులను జయించుటకు. ఈ లోకంలో అనేక శత్రువులు మన పైన చెలరేగినప్పుడు వారందరినీ జయించటానికి కూడా నీ కుడి చెయ్యి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడైనా! ఈ భూలోకంలో మనం ఉన్నప్పటికీ కనిపించినట్టు పరలోకపు తండ్రి, పరలోకం మనం చూడలేదు, పరలోక దేవుని మనం చూడలేదు. అయినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఈ భూమి మీద ఏ జనులను జయించాలనో, ఎవరిపైన నువ్వు విజయం పొందుకొని లోకమును జయించి మరి నువ్వు ధైర్యముగా యథార్థముగా ఉండాలని నీ దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు.
వెచ్చరిస్తున్నాడంటే నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తానంటున్నాడు. అందుకే ప్రభు మరొక మాట అంటున్నాడు, యథార్థమంతుల ముందు చీకటి వెలుగవునంటున్నాడు. భూమి మీదనే నువ్వు యథార్థమంతుగా దేవుని నామములో ఉంటూ అనేక జనుల ముందు నువ్వు యథార్థంగా ఉండాలి, దేవునికి యథార్థంగా ఉండాలి. వాళ్ళ ముందు నువ్వు చీకటిలో ఉన్న నీవు వెలుగుగా ప్రకాశించదవు అన్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే కదా, మన జీవము గల తండ్రి వెలుగుగా ప్రకాశించి మన మధ్యలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. హృదయమనే ఆలయాన్ని పాడు చేసుకోకుండా ఉంటే ఆ వెలుగు ఆ హృదయంలోనే ఉంటుంది. హృదయమును పాడు చేసుకుంటే ఆ వెలుగు చీకటిగా మారిపోతుంది. అందుకే ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్పిన మాట ప్రకారమే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చించుదునంటున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మమ్మల్ని హెచ్చించే గొప్ప దేవుడా, మీకే వందనాలు తండ్రి. మా కుడి చేయి పట్టుకొని నడిపించే సమస్త జనుల కంటే కూడా నీ కృప చూపిస్తూ ఆశీర్వదించి దీవించమని చెప్పినది గొప్ప దేవుడా. మీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.